రెడీ గో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి అవిసె గింజల పొడి ఆర్ అవిసె గింజల కారం. వీడియోలో చూపిస్తున్నట్టుగా అవిసె గింజలు ధనియాలు నేను సేమ్ క్వాంటిటీలో తీసుకున్న చిన్న గ్లాస్తో. దానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, రాక్ సాల్ట్, జీలకర్ర అన్నీ ఇలా అవిసె గింజలకు తగ్గ క్వాంటిటీలో తీసుకున్నాము. నెక్స్ట్ నేను కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే చాలు, సిమ్లో పెట్టి. వన్స్ ఎండుమిర్చి ఫ్రై అయ్యాక సేమ్ ఆయిల్లో ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం టైం పడుతుంది. ధనియాలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలని 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. వన్స్ ధనియాలు ఫ్రై అయిపోయాక దానిలోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పక్కకు తీసి అదే ఆయిల్లో అవిసె గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా దానిలో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో వెల్లుల్లి ఇంకా రాక్ సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన మిశ్రమాన్ని తీసి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.